నెల్లూరులో రౌడీ షీటర్ శ్రీకాంత్ అతని అనుచరుడు జగదీష్ మధ్య జరిగిన ఆడియో కాల్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. నిడుగుంట అరుణ అనే మహిళ తమ గ్యాంగ్తో విభేదాలకు కారణమని ఆమెను చంపేయాలని శ్రీకాంత్ సూచించినట్లు ఆడియో కాల్లో ఉంది. ప్రస్తుతం సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీకాంత్ తన అనుచరుడితో మాట్లాడిన ఈ సంభాషణ పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. ఏముందన్నా అరుణక్క చెప్పులన్నా రాజా నీకు లైన్ లో కూడా ఉన్నాడన్నా. అయ్యా మీరంతా పతివ్రతలు అన్నాము, మొత్తం అయిపోయింది. మీరు మంచోళ్ళు, మీరేం అనలా, మేమేం చేయలా, మీకేం చేయలా, ఎవరికి ఏమి అనలా అన్నాము. తప్పైపోయింది, క్షమించండి. సరేనా? ఓకేనా? మా నాన్నకి ఎందుకు ఫోన్ చేశారా? నీతో మాట్లాడాలన్నా, నిన్న చేసే ఈరోజు నీతో మాట్లాడాలనే. ఏదో రాష్ట్రీయ చెప్తున్నా ఉంటాయి సమాధానం. ఆమె నన్ను చంపాలని మొన్న కపాటపాలెంలో ఇంకో విషయం మధ్యాహ్నం వచ్చింది. రే నీ బతుక్కి చంపడం, సావడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇంకే ఉండదు. మనశ్శాంతిగానే ఉండవు. నీకు అది అలవాట్లే. వాడు ఒక్కటి జరిగిందంటే పులుసుగా చేసి ఇప్పటికీ అందరికి పెంట పెట్టి సగం మంది జీవితాలు నాశనం చేసి ఫోన్ పెట్టి నాతో మాట్లాడవచ్చు. నేనే జీవితాలు నాశనం. ఆమె నన్ను చంపాలంటున్నా. రాజాకే చెప్పిందినా? అంటది. ఆయన ఒక పతివ్రత, నువ్వు పతివ్రత చెప్పేస్తుంది రాజాకి. అంటే ఇప్పుడు అరుణకి ఏం అనలేదంటావునా? రే ఇప్పుడు నన్ను 100 అన్నారు, నిన్ను 100 అన్నారు కదా, నీకేం చెయ్యాలంటే చేసుకో. అది నన్ను అన్నోళ్ళని నేనేం చేయలే, గమ్ము కూర్చో ఉన్నా. నువ్వు అన్నావు, రాజా అన్నావు, ఇంకోటి అన్నాడు, చాలా మంది అన్నారు. నేనేం అనలా. గమ్ము సంతకాలు పెట్టేసి నన్ను రెచ్చగొట్టద్దు, గమ్ముగా ఉండి నేనేదో ప్రశాంతంగా ఉన్నాను, నా సంతకాలు నేను పెట్టుకుంటున్నాను, పోతా ఉన్నా. లేదు మీకు బాధ కలిగింది కదా మేము అన్నామని చెప్పి ఏం చేస్తారో చేయండి.